క్వీన్స్ ఎన్ఆర్ఐ రోటరీ సంయుక్తంగా నోవా ఐవీఎఫ్ సౌజన్యంతో ఉచిత సంతాన సాఫల్యత వైద్య శిబిరం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నిర్వహించారు. ఎన్ఆర్ఐ వైద్యులు డాక్టర్ రామ్ కుమార్, డాక్టర్ శ్రావణి పర్యవేక్షణలో నోవా ఐవీఎఫ్ సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ దివ్య సాహిత్య వచ్చిన వారికి తనిఖీలు నిర్వహించి స్త్రీ పురుషులకు వారికి గల సమస్యలపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. మాతృత్వ కలలను సాకారం చేసుకునేందుకు ఇదొక మంచి అవకాశం అని, నోవా ఐవీఎఫ్ ద్వారా ఎంతో మందికి సంతానం కలిగేలా చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా చైర్మన్ జేసీ రాజు, ప్రెసిడెంట్ సింద్రి శ్రీనివాసన్, వైద్య సిబ్బంది, నోవా ఐవీఎఫ్ సేల్స్ మేనేజర్ సూర్యనారాయణ శర్మ, విజయనగరం బీడీ మేనేజర్ గౌతమ్ రాజ్ పాల్గొన్నారు. ఫర్దర్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ చేయాలంటే అది మనం వైజాగ్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నోవా ఐవీఎఫ్ మన మేడం సాహిత్యం వాళ్ళు అక్కడి నుంచి వచ్చారన్నమాట. సో అడ్వాన్స్ లెవెల్ కానీ అని అవసరం అయితే అది చూసి ఎవరైతే అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలో ట్రీట్మెంట్కి, సో మేడం చూసి వాళ్ళు మీ అందరికీ అది సజెషన్ ఇస్తారన్నమాట. సో ఎవరైతే అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలో, సో బేసిక్ ట్రీట్మెంట్స్ అన్నీ ఫెయిల్ అవుతాయో, సో అవి చూసుకొని అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలామంది ఏంటంటే పిల్లలు కలుగుతారని చాలా సంవత్సరాలు వేస్ట్ చేస్తారు. బట్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే బేసిక్ సంతాన సాఫల్య వైద్యం నిపుణుడుగా చెప్పింది కదా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పుడతారులే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నాటు పద్ధతులు అవి ఉపయోగించేసి అందులో శాశ్వతంగా పిల్లలే కలగకుండా చేసుకోవడం కంటే మేడం గారు చెప్పినట్టు 2 సంవత్సరాల్లోనే మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ రావడం తర్వాత ఆలస్యం అంటే డాక్టర్ గారు దగ్గరికి చాలామంది వస్తుంటారు. నాకు తెలిసి ఆయన మ్యాక్సిమం సలహాలు ఇస్తూ ఉంటారు. ఒకవేళ వారికి కూడా ఏమైనా ప్రాబ్లమాటిక్ అనిపిస్తే ఈ అమ్మాయికి సాధించారు అనేటువంటి అమ్మ అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ రావడం, స్త్రీ ప్రాబ్లమా, మగవాడి ప్రాబ్లమా, భర్త ప్రాబ్లమా, వాళ్ళ కౌంట్ ఎంత ఉంది, అసలు వాడి జీవన పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ చూసి దాన్ని సెపరేట్ చేస్తారు. దాన్ని సెపరేట్ చేసి కొంతకాలం మీరు ఇలాగ మీ జీవన శైలి అలవాటు చేసుకోండి అని చెప్పి మీకు పిల్లలు కలగడానికి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు, వైద్యాలు అందిస్తారు. అది మన బొబ్బిల్లో ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్లో, మరి మీకు తెలుసో లేదో కానీ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసిన నేను సంతాన సాఫల్య నిపుణురాల్ని తెలుగులో చెప్పాలి అంటే, సో ఏంటి అంటే ఇప్పుడు పెళ్ళైన వెంటనే మామూలుగా హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లల కోసం ట్రై చేసినప్పుడు 80% మంది ఫస్ట్ 1 ఇయర్లో ప్రెగ్నెంట్ అయిపోతారు, 90% ఫస్ట్ 2 ఇయర్స్లో ప్రెగ్నెంట్ అయిపోతారు. కానీ ఈ నెక్స్ట్ 10 to 15% ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి అవసరం పడతాయి. కానీ ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తుంది ఏంటంటే మన ఫుడ్ వల్ల మనకి పిల్లలు పుట్టడం అన్నది లేట్ అవుతుంది. అండ్ కామన్గా మనం వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఈ ఏరియాస్లో ఎస్పెషలీ మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, స్పర్మ్ కదలిక తక్కువ ఉండడం అన్నది తరచూ చూస్తున్నాం ఇప్పుడు. సో ఈ క్యాంప్ పెట్టడం వలన మనం అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడుతుందో మనం డిసైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అనవసరంగా ఒక 8 years 10 years మనం వేస్ట్ చేసుకొని అనవసరమైన ట్రీట్మెంట్స్ మీద డబ్బులు వేస్ట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏమీ ఉండదు. ఇలాగ అసలు ఏంటి కాజో తెలుసుకుంటే దాన్ని మనం ట్రీట్ చేయగలం. ఏమైనా ఐయుఐ లేకపోతే నార్మల్ ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్ ఇంటర్కోర్స్ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటే సరే ఆల్రెడీ అవన్నీ చేస్తున్నారు ఇక్కడ. సో సరే మీకు ఆల్రెడీ హెల్ప్ చేస్తారు. ఓకే, ఐవీఎఫ్ అలాంటి అవసరం ఏమైనా ఉంటే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, మీకు దగ్గరగా రావడం కోసమే ఈ క్యాంప్ అన్నది చేస్తున్నాము. అండ్ సార్ ఆధ్వర్యంలో ఇది ఎందుకు చేస్తున్నామంటే మీకు కొంచెం అఫోర్డబుల్గా, కొంచెం డబ్బులు కూడా అఫోర్డబుల్గా ఐవీఎఫ్ మీకు రీచ్లో తేవడం కోసం చేస్తున్నాం.